విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను విశ్వరేఖ. ఈ రోజు మనతో పాటు టీడీపీ వర్క్ పర్సన్ సయ్యద్ రఫీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. సార్, దాదాపు 10 రోజుల గ్యాప్ లోనే ఎన్డీఏ కూటమిలో భాగమైనటువంటి అంటే ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ నుంచి ఇద్దరు పెద్దలు వచ్చేవాళ్ళ జరిగింది సార్. మోదీ గారు మొన్న వచ్చి కొన్ని వరాలు ఇవ్వడం జరిగింది. నిన్న అమిత్ షా గారు వచ్చారు, కొన్ని శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా గత ప్రభుత్వంపై కూడా కొన్ని కామెంట్స్ చేశారు అమిత్ షా గారు. అంటే ఒకవైపు ఏమన్నా బీజేపీ ఇంకా జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టలేదు, వాళ్ళే అతను రక్షిస్తారని. నేనేమన్నా అమిత్ షా గారి మాటల్ని ఏ విధంగా చదువుతాను? నమస్కారం అండి సురేంద్ర గారు. మీరు అన్నట్టు 10 రోజుల వ్యవధిలోనే ప్రధానమంత్రి రావటం, 6,000 రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులని ఇనాగ్రేషన్ చేయటం, ఆ తర్వాత కేంద్రం 11,440 కోట్ల రూపాయలు విశాఖ ఉక్కుకి రిలీజ్ చేయటము, మంచి కార్యక్రమాలు జరిగినాయి. మంచి శుభసూచకమైనటువంటి మంచి శుభాలు జరిగినాయి. ఆ తర్వాత అమిత్ షా గారు రావటం, వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంటికి విందుకు వెళ్ళటం, అక్కడ జనరల్ టాకింగ్ లో చీట్ చాట్ లో అనేక విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. ఆ మాటల్లో మనకి తెలిసింది ఏంటంటే, మొదటిగా ఎన్టీ రామారావు గారికి రానున్న రోజుల్లో భారత రత్న ఇవ్వబోతున్నారనేటువంటి సంకేతం ఒకటి చాలా స్పష్టంగా బయటపడింది. ఆయన చెప్పాడు, అన్నిటికీ అర్హుడు ఎన్టీ రామారావు గారు, ఇవ్వబోతున్నారు అని చెప్పి. అయితే అది చాలా రోజుల నుండి ఉన్నటువంటి చిరకాల కోరిక. తెలుగు దేశం శ్రేణుల్లో ఎన్టీఆర్కి కూడా భారత పివి నరసింహారావుకి ఇచ్చారు, చౌదరి చరణ్ సింగ్కి ఇచ్చారు, అలాగే కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు, చాలా మందికి ఇచ్చారు. కాబట్టి ఎన్టీ రామారావు గారు కూడా ఇవ్వాలనేది ఒక కోరిక ఉంది. అది ఇప్పుడు నిజం కాబోతుంది అనేది అమిత్ షా గారితో చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత ఆయన మాట్లాడారు. అలాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు, గోదావరి అదే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఎంత ఉపయోగమో, ఆ సముద్రంలో కలిసిపోతున్నటువంటి వాటర్ని రాయలసీమకు తీసుకెళ్ళడానికి ఏ రకంగా ఉపయోగపడుతుందో చెప్పటం, అది 40,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేంద్రం ఆమోదించినటువంటి పరిస్థితి డిపిఆర్లో. ఇంకో 40,000 కోట్ల రూపాయలు సమీకరించవలసినటువంటి పరిస్థితి. ఆ ప్రాజెక్ట్ జరిగితే ఆంధ్రప్రదేశ్ నిజంగా అన్నపూర్ణ అంటారు కదా, ఆ డబల్ అన్నపూర్ణ అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయో ఈ విదేశాలకి అమ్ముకోవచ్చు, లేదా దేశీయంగా కూడా వాటిని ప్రొడక్ట్స్ అని తీసుకోవచ్చు. అనేక రకాలుగా వ్యవసాయ ఉత్పత్తులు, ఒక రైస్ అనే కాదు, పొలంలో ఇంకా హార్టికల్చర్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. కాబట్టి అది చాలా మంచిది అవుతుంది. అది కూడా చెప్పడం జరిగింది, సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇక పోలవరం, అమరావతి ఆయన స్వయంగానే చెప్పారు, మేము దానికి ఆర్థిక సహకారం చేస్తున్నాము అని చెప్పేసి. కాబట్టి రాష్ట్రానికి ఇద్దరు బీజేపీకి చెందినటువంటి కీలకమైనటువంటి నేతలు రావడం వల్ల మనకి ఉపయోగమే జరిగింది. అదే సందర్భంలో ఆయన బహిరంగ సభలో మాట్లాడాడు 2 రోజులు. వైకాపా పాలన ఒక విపత్తు, ఆయన విపత్తు నివారణ కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చి ఆ బిల్డింగ్స్ అయిన ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఆయన అసలు వైకాపా అనేది ఒక విపత్తు పరిపాలన జరిగింది, మీరు ఇక దాని గురించి ఆలోచించుకోవద్దు, ఇక ఆ పార్టీని ప్రజలు పక్కన పెట్టేశారు, చంద్రబాబు మోడీ జోడీతో ఈ రాష్ట్రం ముందుకు వెళ్తా ఉంది, 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని మీరు దాన్ని పూడ్చేటువంటి కార్యక్రమానికి మేము ఆర్థిక చేయాల్సి ఇస్తాము, కేంద్రం నుంచి రావాల్సినటువంటి అన్ని విషయాలను కూడా మేము సానుకూలంగా మీకు అందజేస్తాము అని చెప్పడం జరిగింది. గతంలో ఇలా అంటే అంతకుముందు
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా విశాఖపట్నంలో అమిత్ షా గారు మాట్లాడారు. ఇక్కడ అవినీతి విస్తృతంగా జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి ఆయన బహిరంగ సభలో చెప్పారు. అంటే కేంద్ర పెద్దలకు కూడా ఎవరు ఏంటనేది తెలిసిపోయింది. ఆయన చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఏంటి, జగన్మోహన్ రెడ్డి వస్తే ఏమడిగేవాడు, చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే ఏమడుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడల్లా ఆయన సొంత విషయాలు, కేసులు, ఇతర విషయాలు, సొంత విషయాలు మాట్లాడుకునేవాడు. చంద్రబాబు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు, రాష్ట్రానికి ఇది కావాలి, అది కావాలి, రోడ్లు కావాలి, ఔటర్ రింగ్ రోడ్డు కావాలా, పోలవరం కావాలా, పరిశ్రమలు కావాలా, అలాగే రాయలసీమలో ఏ పరిశ్రమలు పెట్టాలా, ఉత్తరాంధ్రలు పెట్టాలా, ప్రతిసారి వచ్చినప్పుడు ఈ మాట్లాడుతున్న ఆ తేడాన్ని వాళ్ళు బాగా గమనించారు ఇద్దరు నాయకులు కూడా. కాబట్టి ఒక చక్కటి వైఖరి ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి మనం చేయూత అందించాలి అనేటువంటి అభిప్రాయం వాళ్ళకి బాగా కలిగింది ఈ 6-7 నెలల్లో. కాబట్టి అడిగిందే తడవుగా అన్ని కూడా మంజూరు చేస్తున్నారు. అది చెప్పాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు వల్లే సాధ్యమైందని చెప్పేసి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వాస్తవం ఉంది. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి ఏదో ఆశలు పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డిది ఎలా ఉందంటే కరిస్తే కప్ప కోపం, అరిస్తే పాముకి నష్టం అన్న ఏదో పద్ధతిలో ఆ సామెత ఉంటుంది కదా. కాబట్టి ఇవాళ ఆయన కాంగ్రెస్ కూటమి వైపుకి వెళ్ళలేడు, బీజేపీ కూటమిలోకి రాలేడు, త్రిశంకులో ఉన్నాడు. కాబట్టి రెండింటికి చెడిన రేవుడు అయిపోయాడు ఆయన. కాబట్టి ఆయన ఎవరు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. భవిష్యత్తులో కూడా పెద్దగా ఆ పార్టీ గురించి ప్రజలు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రేపు కేంద్రం 10,000 రూపాయలు రైతులకి రిలీజ్ చేస్తే మేము కూడా 10,000 వేసి 20,000 ప్రతి రైతుకి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం ఆ విషయంలో. రెండోది, రేపు జూన్ నుంచి తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలక్ట్రిక్ బస్సులు కొంటున్నాం. ఎలక్ట్రిక్ బస్సులు కొన్న తర్వాత 1-2 నెలల్లోనే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం. ఈ 4 పథకాలు అమలు జరుగుతాం. ఆల్రెడీ గ్యాస్ సిలిండరు ఉచితంగా ఇస్తున్నాం, అది చాలా మంది తీసుకుంటున్నారు కూడా. ఇక మిగిలిన 1-2 డిమాండ్లు కూడా రానున్న కాలంలో ఎప్పుడైతే పరిశ్రమలు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తాయో ఈ రాష్ట్రానికి సంపద పెరుగుతుంది. వచ్చిన దాంట్లో పేదలకి, మధ్యతరగతి వాళ్ళకి, సంక్షేమానికి పంచిపెట్టాలనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఇంకో 64 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి మొన్న మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ పేదవాళ్ళ సంక్షేమం ఉంటే అసలు యాక్చువల్గా అది 5 రూపాయలకి టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 100 రూపాయలు పెట్టినా రానటువంటి భోజనం పెట్టడం జరుగుతుంది. ఇది ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. 4,000 రూపాయలు పెన్షన్ పొద్దున్న ఇవ్వటం జరుగుతుంది. రోడ్లు 80% సంక్రాంతికి ఎంతో ఎంజాయ్ చేశారు ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వాళ్ళు. కారు తీసుకొచ్చారు, బైకుల మీద వచ్చారు. చక్కగా రోడ్లు ఇంకో 1 నెల రోజుల లోపల అన్ని రోడ్లు కంప్లీట్ అయిపోయింది. కాబట్టి అభివృద్ధి, సంక్షేమము రెండు రైలు పట్టాలకి 2 పట్టాలలాగా ఈ దూసుకెళ్తున్నటువంటి ప్రభుత్వంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి విమర్శించడానికే అవకాశం ఉంటుంది. 1 సంవత్సరం అయిందనుకోండి, అన్నీ కూడా కనిపిస్తుంటాయి కళ్ళకి. ఈ డెవలప్మెంట్ వచ్చే ఫ్యాక్టరీ దావోస్ వెళ్ళారు, అనేక ఒప్పందాలు చేసుకుంటారు, వాళ్ళు ల్యాండ్ అవుతారు ఇక్కడ. ఈ సంక్షేమం ఆయన జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు, ఇది దావోస్ ఆయన వెళ్ళనే లేదు, ఇంకా దాని మీద ఏమి రాలా, సాయంత్రానికి వస్తుంది చెప్పండి. రెండోది ఎట్లా చలేని చెప్పి వచ్చేసాడు, 4 రోజుల కోసం వెళ్ళి 2 రోజుల్లో తిరిగి వచ్చేసాడు. మా ప్రభుత్వం అలా కాదు, అన్నింటినీ ఓర్చుకొని ఈ రాష్ట్రానికి ఏం కావాలో తీసుకొస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు, సూపర్ 6 అన్నారు, ఏమైంది? అది అమలు చేసిన తర్వాత ఆయన దగ్గర ఏముంటుంది విమర్శించడానికి? ఏముండదు. ఇంకా రైల్వే ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి, అలాగే రైల్వే జోను శంకుస్థాపన చేశారు. ఎన్ని మా ప్రభుత్వం ఈ 6-7 నెలల్లోనే కదా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి.
విమానాశ్రయాలు, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తా ఉన్నారు రన్వేల్ని. భోగాపురంలో పెద్ద విమానాశ్రయం, ఇంటర్నేషనల్ విమానాశ్రయం వచ్చే సంవత్సరంకి కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 7 విమానాశ్రయాలు కట్టడానికి కేంద్రం సముఖత వ్యక్తం చేసింది. కాబట్టి రాష్ట్రంలో ఈ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ కానీ, రోడ్డు, రైలు, ఎయిర్ కనెక్టివిటీ, వాటరు, ఎలక్ట్రిసిటీ ఎప్పుడైతే మేము ఈ 5 అంశాలని తో పాటు లా అండ్ ఆర్డర్ ఎప్పుడైతే ఇస్తామో ఖచ్చితంగా పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది, ఉద్యోగ కల్పన జరుగుతుంది, ప్రతి కుటుంబాల్లో సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా ఉంటే ఇంకా విమర్శించడానికి ఏముండదు, ఇనిషియల్ కాబట్టి వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇక 2 years అయితే కట్టి కనిపిస్తూ ఉంటాయి కదా అన్ని. కాబట్టి వాళ్ళకి ఏం ఛాన్స్ ఇచ్చే పరిస్థితి మేము. థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.